తిరుపతి నగర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆధార్ కార్డ్ ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎన్డీఏ కూటమి అగ్ర నాయకుల ఆదేశాలతో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటించడంతో టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశాలతో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సూచనల మేరకు తిరుపతి జేఈఓలు పర్యవేక్షణలో డిసెంబర్ 2న సోమవారం నుంచి దర్శన టోకన్లు విడుదలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి చిరకాల వాంఛ గత 5 సంవత్సరాలుగా స్థానికులు తిరుమల శ్రీవారికి దూరం అయ్యారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ఎన్డీఏ కూటమి అగ్రనేతల సూచనల మేరకు తిరుపతిలోని స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం ఆధార్ కార్డు ఆధారంగా మొదటి మంగళవారం కల్పిస్తాము అని చెప్పి తీర్మానం చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన టీటీడీ ఈఓ శ్రీ శ్యామలరావు గారు, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు ఆదేశాలు సూచనల మేరకు తిరుపతిలోని జేఈఓలు, అదేవిధంగా టెంపుల్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఈరోజు మహతిలో తిరుమలలోని బాలాజీ నగర్లో కమ్యూనిటీ హాల్లో స్థానికులకి తిరుమల శ్రీవారి దర్శనం టోకన్లను మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఇది స్వామివారి అనుగ్రహం అండి. ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వెలుగొస్తున్నారు. అదే కాకుండా తిరుపతి ప్రజలతో పాటు తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి, రేణిగుంట మండలాలలోని ప్రజలకు కూడా మొదటి మంగళవారం అంటే రేపు ప్రారంభిస్తాం అనుకున్నారు. కానీ అకాల వర్షాల కారణంగా, తుఫాను కారణంగా సోమవారం నుంచి ఈరోజు మహతిలో తిరుమల కొండ మీద ఈ తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి రూరల్, అర్బన్ మండలాల ప్రజలకి శ్రీవారి దర్శన టోకన్లని మంజూరు చేయబోతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏ కూటమి మాట తప్పని మడమ తిప్పని కూటమి అని చెప్పి ఈరోజు నిరూపించుకున్నాము. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకి మేమంతా కూడా వార్డుల్లో పర్యటిస్తూ అయ్యా తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరిగి పునఃప్రారంభిస్తాము, ఆ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరచండి అని విజ్ఞప్తి చేస్తే ప్రజలంతా కూడా మా మీద నమ్మకంతో, విశ్వాసంతో అఖండ మెజారిటీతో తిరుపతి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. దానికి మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు బోర్డు సమావేశం అయిన వెంటనే బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఎల్లుండి సోమవారం అంటే తిరుపతి ప్రజలందరికీ కూడా ఇది పండుగ వాతావరణం అండి. స్వామివారిని ఎటువంటి సిఫార్సులు లేకుండా, ఏ సిఫార్సు లేఖలో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఎత్తుకొని మనం మహతిలో పోయి ఇచ్చి టోకన్లు తీసుకొని తిరుమల శ్రీవారిని ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం చేసుకునే ఆ భాగ్యాన్ని కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజల తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టీటీడీ అధికారులు మహతిలో కానీ కొండపైన కానీ ఈ క్యూ లైన్లలో ఎక్కడ కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు చాలా జాగ్రత్తగా పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ విజిలెన్స్ పోలీసుల సహకారంతో, అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో ఆ మహతి పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను భక్తులకి కూడా నేను ఒక సామాన్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీ మన కోసం ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరం కూడా టీటీడీ అధికారులకి, టీటీడీ యాజమాన్యానికి సంపూర్ణ సహకారం అందించాలి. ఎక్కడ కూడా తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా ఎవరు మొదట వస్తే వాళ్ళకి టోకన్లు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడద్దండి. ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది కాబట్టి డిసెంబర్ నుంచి ప్రతి నెల ఈ నెల పోయిన వాళ్ళు వచ్చే నెల ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టోకన్ల జారీ సెంటర్లలో పగడ్బందీగా జరగాలంటే స్వామివారి భక్తులు కూడా టీటీడీ అధికారులకి సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవింద.